అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సమూయేలు మొదటి గ్రంథం 1 నుంచి 14 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 14 అధ్యాయాల్లో కూడా న్యాయాధిపతిగా సమూయేలు చేసిన పనులు, న్యాయాధిపతుల కాలం ముగిసి రాజుల కాలం ఎలా వచ్చింది, మొదటి రాజు సౌలు ఎలా ఎంచుకోబడ్డాడు, అతడు చేసిన యుద్ధాలు, అతడిలో ఉన్న చెడ్డ లక్షణాలు, అతనిలో ఉన్న లోపాలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇజ్రాయేలీలకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఒకానొక దినమున అంటే ఎప్పుడు జరుగుతుంది ఇదంతా కూడా మనం ఆల్రెడీ ముందే చదువుకున్నాం. సౌలుకి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు సౌలు రాజుగా ఎంచుకోబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి దావీదుని సమూయేలు అభిషేకించాడు. దావీదుని సుమారుగా సమూయేలు 12 నుండి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు దావీదుకి అభిషేకించాడు. ఈ మధ్యలో గ్యాప్ ఎంత? సుమారుగా 25 సంవత్సరాలు. ఈ సమూయేలు 13, 14, 15 ఈ 3 అధ్యాయాలు కూడా ఈ 25 సంవత్సరాల గ్యాప్లో జరుగుతున్నాయి. 16వ అధ్యాయంలోనేమో సమూయేలు దావీదుని అభిషేకించడం మనం చూస్తాం. దావీదుని సమూయేలు అభిషేకించిన తర్వాత సౌలు ఇంకో 15 సంవత్సరాలు రాజుగా ఉంటాడు. మొత్తంగా సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే అందులో సుమారుగా 25 సంవత్సరాలేమో దావీదుని అభిషేకించక మునుపు, 15 సంవత్సరాలేమో దావీదుని అభిషేకించిన తర్వాత. ఒకానొక దినమున అంటే ఈ 25 సంవత్సరాల మధ్యలో, అంటే సౌలు రాజైన తర్వాత సమూయేలు దావీదుని అభిషేకించడానికి మధ్యలో ఈ 25 సంవత్సరాల్లో జరుగుతుంది అని దాని అర్థం. సౌలు పూర్తిగా రాజుగా స్థిరపడ్డ తర్వాత కూడా తప్పులు చేస్తూ వస్తున్నాడు, పాపాలు చేస్తూ వస్తున్నాడు అని మనం చదువుకుంటూ వస్తున్నాం. సౌలులో ఉన్న చెడ్డ లక్షణాల వల్ల దేవుడు సౌలును కాకుండా ఇంకొక రాజుని ఎంచుకుంటాను అని కూడా సమూయేలు ద్వారా సౌలుకు ఆల్రెడీ చెప్పించాడు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దేవుడు సౌలుకి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నేను మరలా అవకాశాన్ని ఇస్తున్నా, నీలో చెడ్డ లక్షణాలు ఉన్నాయి, అవన్నీ మానేసుకో, యెహోవా మాట వినుము అని ఇక్కడ ఇంత కేర్ఫుల్గా ఎందుకు రాయబడింది అంటే సౌలు చాలాసార్లు దేవుడి మాట వినకుండా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. కాబట్టి సౌలుకి మరలా దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఈసారన్నా కానీ దేవుడి మాట విను, అప్పుడు దేవుడు నిన్ను రాజుగానే ఉంచుతాడు. ఆల్రెడీ రాజుగా చేశాడు, నిన్ను అలాగే కంటిన్యూ చేస్తాడు. నిన్ను రాజుగా తీసేసి వేరే వాళ్ళని పెట్టడు. ఈసారైనా కానీ నువ్వు మంచిగా దేవుడి మాట విను అని చెప్పేసి సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏంటది? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలు ఇజ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చితిరు కదా. మనం నిర్గమాకాండంలో చదువుకున్నాం. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత అమాలేకీలు ఇజ్రాయేలుతో యుద్ధం చేశారు. దేవుడు ఇజ్రాయేలీని గెలిపించినప్పటికీ వాళ్ళు చేసిన తప్పుని మరలా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలునేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. వాళ్ళు కేవలం ఇజ్రాయెల్ మీద యుద్ధం చేశారని మాత్రమే కాదండి, అదొక్కటే కారణమైతే దేవుడు అప్పుడే శిక్షించేవాడు. దేవుడు ఎవరికైనా కానీ కొంత సమయం ఇస్తాడు కదా, ఆ సమయం అయిపోయింది. వీళ్ళు ఎంత చెప్పినా కానీ మారట్లేదు. సొదొమ గొమొర్రాలాగా వీళ్ళ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ తర్వాత తరాలని, వాళ్ళల్లో పుట్టే చిన్నపిల్లలను కూడా వాళ్ళు పాడు చేస్తున్నారు. వ్యభిచారం అనేది ఒకటి, విగ్రహారాధన అనేది ఒకటి. కనానీయులు మగలతో మగోళ్ళు, ఆడలతో ఆడోళ్ళు వ్యభిచారం చేయడం, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా పడితే అలా మానభంగాలు చేయడం, చంపడం, ఇలాగ వ్యభిచారంలో పూర్తిగా కూరుకుపోయారని మనం చదువుకున్నాం. అలాగే విగ్రహాలకి బళ్ళు అర్పించడం, మనుషులనే బల్లుగా అర్పించడం, విగ్రహారాధన పేరుతో వాళ్ళు చేసే చెడ్డ కార్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళు చేయడాన్ని బట్టి దేవుడు ఇప్పుడు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. వాళ్ళకి ఇవ్వబడిన సమయం అయిపోయింది. ఇంకా అమాలేకీల్లో నుండి మంచిదేది రాదు కాబట్టి వాళ్ళ తర్వాత తరాలు కూడా, వాళ్ళలో పుట్టిన పిల్లలను కూడా వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందులో ఉన్న ప్రతి దాన్ని కూడా హతం చేసేయమని చెప్పేసి దేవుడు సౌలుకి ఆజ్ఞ ఇస్తున్నాడు. సౌలు ఇది పాటిస్తాడా, పాటించడా, దేవుడి ఆజ్ఞ వింటాడా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాంటి సందర్భాలు మనం నిర్గమాకాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో కూడా మాట్లాడుకున్నాం కాబట్టి నేను మరలా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయమని సౌలుకి ఒక పని అప్పచెప్తున్నాడు దేవుడు. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయీములో వారిని లెక్క పెట్టగా కాలు బలము 2,00,000 మందియు, యూదావారు 10,000 మందియు ఉండిరి. అంతమంది సైన్యాన్ని అంటబెట్టుకుని వెళ్తున్నాడు సౌలు.
అప్పుడు సౌలు అమాలేకీల పట్టణముల్లో ఒక దానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీలతో కూడా నేను మిమ్మును కూడా నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీల్లో నుండి వెళ్ళిపోయిరి. దేవుడు అమాలేకీలను అంతం చేయమన్నాడు కాబట్టి వాళ్ళల్లోనే కలిసి ఉండే కేనీయుల్ని వెళ్ళిపోమని చెప్పి ముందుగానే వాళ్ళకి సమాచారం పంపిస్తున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇది వరకు మంచిదే. తరువాత సౌలు అమాలేకీలను హవీలా నుండి ఐగుప్తు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీల రాజైన అగగును ప్రాణాలతో పట్టుకొని జనులందరినీ కత్తిచేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలతోనూ ఎడ్లతోనూ కొవ్విన గొర్రెలు మొదలైన వాటితోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడిచ్చిన ఆజ్ఞకి పూర్తి విరుద్ధంగా సౌలు ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. రాజుని చంపేయమన్నాడు, రాజుని చంపకుండా ప్రాణాలతో పట్టుకుని తీసుకొస్తున్నాడు. అన్నిటినీ చంపేయమంటే అందులో మంచి వాటిని మాత్రం సెపరేట్గా పెట్టుకొని మంచి మంచి జంతువుల్ని చంపకుండా వేరు చేసి చెడ్డ వాటిని మాత్రమే చంపారు అని దాని అర్థం. ఎక్కడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, పాపము తెలియక జరుగుతుందా కావాలనే చేస్తున్నారా అనేది మనం గమనించాలి. ఇక్కడ సౌలు కావాలనే దేవుడి ఆజ్ఞని మీరుతున్నాడు అనేది మనం గమనించాలి. సౌలు అప్పటికే చాలా సంవత్సరాలు రాజుగా ఉండడం వల్ల అతనిలో గర్వం పెరిగిపోయింది. దేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు అనుకునేంతలాగా గర్వం పెరిగిపోయింది అనేది మనం గమనించాలి. దేవుడు ప్రతి దాన్ని నాశనం చేయమంటే దానికన్నా మంచి వాటిని సెపరేట్ చేయడం మంచిది కదా. దేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, దేవుడు ఆ రాజుని చంపేమన్నాడు, అతన్ని బంధించి తీసుకొస్తే నా ప్రజలు ఇంకా ఆనందపడతారు కదా, నేను చేసే విజయాలు వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా, ఇది ఇంకా మంచిది కదా అని దేవుడు చెప్పిన దానికన్నా ఇంకా మంచిదే నా దగ్గర ఉంది కదా, నేను ఇంకా గొప్పగా ఆలోచించాను కదా అన్నట్టుగా సౌలు గర్వంతో ఉన్నాడు. కావాలనే దేవుడి ఆజ్ఞను మీరుతున్నాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎక్కడైనా కానీ బైబిల్లో దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు అని రాయబడి ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు బాధపడుతున్నాడు, సంతాప పడుతున్నాడు అని దాని అర్థం. పశ్చాత్తాపానికి మామూలుగా వాడుకలో ఉండే అర్థం ఏంటంటే ఏదన్నా తప్పు చేసి అయ్యో నేను తప్పు చేశానని బాధపడ్డాం. కాకపోతే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంటే అంతకుముందు దేవుడు తప్పు చేశాడని కాదు, అంతకుముందు బాగానే ఉన్న జనాలు ఇప్పుడు పాడైపోయారు అని దేవుడు బాధపడుతున్నాడు అని దాని అర్థం. దేవుడికి ముందే తెలుసు, ముందే తెలిసినా కానీ ఆయన ఎందుకు అలాగే చేస్తున్నాడు, ఎందుకు మనుషుల్ని ప్రేమిస్తానే ఉన్నాడు అనేది మనం ఆల్రెడీ మన 30 Day బైబిల్ కోర్సులో మాట్లాడుకున్నాం. కాబట్టి నేను అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఎక్కడైనా కానీ దేవుడు పశ్చాత్తాపడ్డాడు అనే పదం మీకు కనబడితే అక్కడ బాధపడ్డాడు, సంతాపపడ్డాడు అనేది మీరు అర్థం చేసుకోండి. అంతేగాని తప్పు చేసి పశ్చాత్తాపడ్డాడు అని కాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సౌలు చెడ్డగా అయిపోయాడే అని దేవుడు బాధపడుతున్నాడు అని దాని అర్థం. స్టార్టింగ్లో సౌలుని రాజుగా ఎంచుకున్నప్పుడు సౌలు మంచిగానే ఉన్నాడు, మనం కూడా పైన చదువుకున్నాం మంచివాడే అని. కొద్ది కొద్దిగా అతనిలో ఉన్న చెడు లక్షణాలు పెరుగుతా పోయాయి. రాజైన కొన్ని సంవత్సరాల తర్వాత అతనిలో గర్వం పెరిగిపోయింది. ఇంకా అతడు తన చెడ్డ క్రియలు మానుకోవట్లేదు కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు అని దాని అర్థం. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయనన్న సమాచారము వినెను. ఇదిగో నేను యుద్ధం గెలిచాను అని చెప్పి జయసూచకంగా ఒక శిలని, ఒక స్తంభాన్ని, ఒక రాయిని కూడా నిలబెట్టాడంట. అంటే చేసిందే దేవుడికి వ్యతిరేకమైన పని, మరలా ఇంకా గర్వంతో దానికి సూచనగా ఒక రాయిని నిలబెడుతున్నాడు, ఒక స్తంభాన్ని నిలబెడుతున్నాడు. అంటే సౌలు పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనం గమనించాలి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా, ఇదిగో దేవుడు ఆ రాజ్యం మీద యుద్ధం చేసి వాళ్ళని చంపమన్నాడు, నేను చంపాను అన్నట్టుగా యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చానని చెప్పుకుంటున్నాడు. అప్పుడు సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. ఇదిగో నేను పాపం చేయలేదు, జనాలు తీసుకొచ్చారు, సైనికులు
తీసుకొచ్చారన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తప్పుని వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని వండరిచ్చిరి, మిగిలిన వాటన్నింటినీ మేము నిర్మూలము చేసితిమి అనగా, పైన మనం చదువుకున్నప్పుడేమో కావాలని వాళ్ళు మంచి వాటిల్లో ఎంచుకున్నారని మనం చదువుకున్నాం. ఇక్కడేమో వాటిని దేవుడికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చామని చెప్తున్నాడు. మొదటిదేమో అబద్ధం చెప్తున్నాడు, ఇక్కడేమో తన తప్పుని వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తున్నాడు. ఇలా సౌలు మాట్లాడేసరికి సమూయేలు కోపం వచ్చింది. సమూయేలు, నీవు మాటలాడ పని లేదు అంటే, మాట్లాడుతుంటే ఆపేసాడని దాని అర్థం. ఇంకా మాట్లాడుకో, నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుము అనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలీల గోత్రాలకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇజ్రాయేలీల మీద రాజుగా అభిషేకించెను. 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఎక్కడో ఉన్న సౌలుని తీసుకొచ్చి ఇజ్రాయేల్ గోత్రాల్లో అతి తక్కువ మంది ఉండే బెన్యామీను గోత్రం నుండి ఆయన తీసుకొచ్చి రాజుగా నియమించాడు. ఇజ్రాయేల్ మీద రాజుగా నిన్ను అభిషేకించాడు దేవుడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనెను. సౌలు ఎందుకు చేశాడంటే, అది దోపుడు మీద ఎగబడి అంటే అక్కడ ఉండే పశువులు, అక్కడ ఉండే గుర్రాలు, గొర్రెలు ఇవన్నీ కూడా సౌలుకి బాగా నచ్చాయి. వాటి మీద ఎగబడి అంటే వాటి మీద ఆశతో వాటిని దాచుకుని దేవుడి దృష్టికి వ్యతిరేకం అయ్యావు, ఇదిగో దేవుడి ఆజ్ఞని మీరావు, పాపం చేశావు. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. పైన చెప్పిందే మరలా ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగో నేను ఆజ్ఞాపించలేదు, జనాలే తీసుకొచ్చారన్నట్టుగా జనాల మీద నెట్టేస్తున్నాడు. అది కూడా అబద్ధం చెప్తున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ మాట మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ కాలంలో కూడా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, దేవుడికి కానుకలు ఇస్తే సరిపోద్ది, దశం భాగాలు ఇస్తే సరిపోద్ది, ఏదోటి చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ వాటికన్నా దేవుడు బైబిల్లో ఏవైతే మనల్ని పాటించమని చెప్పాడో ఆ ఆజ్ఞలు పాటించడం మరి ముఖ్యం. దేవుడికి అర్పించే అర్పణ కన్నా మనం దేవుడిచ్చే ఆజ్ఞను పాటించడం చాలా ముఖ్యం. అది శ్రేష్టమైనది. ఆలోచించి తెలుసుకోండి. దేవుడి మాటను మనం ఫాలో అవడం ఎక్కువ, ఆయనకి అర్పణలు అర్పించడం ఎక్కువ. అర్పణలు అర్పించండి, తప్పులేదు. కానీ దానికన్నా ముఖ్యమైన విషయం ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మీరు దొంగతనాలు చేస్తా, వ్యభిచారాలు చేస్తా, అబద్ధాలు ఆడతా, బూతులు తిడతా, తల్లిదండ్రులు గౌరవించకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మీరి మరలా దేవుడికి అర్పణ చెల్లిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మంచోళ్ళగా ఎంచుతాడు అనుకుంటే అది మన భ్రమ. దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనటం అన్నింటికన్నా ముఖ్యమైన పని. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. తిరుగుబాటు చేయుట మూర్ఖత అంటే దేవుడి ఆజ్ఞలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం. దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది విగ్రహారాధనతో సమానం అని దేవుడు చెప్తున్నాడు. మన 30 డే బైబిల్ కోర్సులో కూడా విగ్రహారాధన అనే ఒక టాపిక్లో మాట్లాడుకున్నాం. మనం దేవుడి కన్నా దేన్ని ఎక్కువగా చూసినా అది విగ్రహారాధనే. దేవుడి కన్నా మనకి ఫోన్ ఎక్కువైపోయింది అనుకోండి, ఫోన్ అనే విగ్రహాన్ని మనం ఆరాధిస్తున్నాం అని దాని అర్థం. దేవుడి కన్నా టీవీ ఎక్కువైపోయింది అనుకోండి, టీవీ అనే విగ్రహాన్ని మనం ఆరాధిస్తున్నాం అని అర్థం. ఇక్కడ సౌలు విషయంలో సౌలుకి దేవుడి కన్నా కూడా తన గర్వం ఎక్కువైపోయింది. అంటే గర్వం అనే విగ్రహాన్ని అతడు ఆరాధిస్తున్నాడు. తను కూర్చున్న చైరు, ఆ రాజు అనే స్థానం అది ఎక్కువైపోయింది దేవుడి కన్నా సౌలుకి. కాబట్టి అది విగ్రహారాధనతో సమానం అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైనా కానీ విగ్రహారాధన దేవుడు ఎందుకు చేయొద్దు అంటాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం మీరతాం కాబట్టి. దేవుడిచ్చిన ఆజ్ఞలను మీరుతున్నాము అంటే ఆటోమేటిక్గా మనం విగ్రహారాధన చేస్తున్నాం అనే దాని అర్థం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అనగా, సౌలు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని.
నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. ఇది నిజంగా పశ్చాత్తాపమేనా లేదా నిజమైన పశ్చాత్తాపం కాదా అనేది మనం కింద చదువుకుంటూ వెళ్దాం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను అని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. దుప్పటి చెంగు పట్టుకున్నందు చినిగెను అంటే అది బతిమలాడుతున్నాడు, వెళ్ళొద్దు అని బతిమలాడుతున్నాడు, ఆపుతున్నాడు, ట్రై చేస్తున్నాడు అని దాని అర్థం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను, నేడు యెహోవా ఇజ్రాయేళ్ల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడ్డు అంటే దేవుడు అన్నమాట మీద నిలబడతాడు. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు నిన్ను తీసేసి దేవుడు వేరే వాళ్ళని పెడుతున్నాడు. మాట తప్పడానికి తప్పు చేయడానికి దేవుడు నరుడు కాదు కదా, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు కదా అని చెప్తున్నాడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నన్ను గనపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొని నందున సౌలు పశ్చాత్తాపడ్డాడు, నేను పాపం చేశాను అన్నాడని మనం పైన చదువుకున్నాం కదా. అదంతా కూడా కేవలం జనాల కోసం. ఇదిగో ఇప్పుడు నేను రాజు కాకుండా పోతానేమో, జనాలందరూ వేరే వాళ్ళని రాజుగా అనుకుంటారేమో, దేవుడు నన్ను విసర్జించాడు అని జనాలకు తెలిస్తే వాళ్ళందరూ కూడా నన్ను గొప్పగా చూడరేమో అని జనాల కోసం, జనాలు నా గురించి ఏమనుకుంటారో అన్న ఉద్దేశంతో పశ్చాత్తాపడుతున్నాడే కానీ ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు సౌలుకి కలిగింది. అతను నిజంగా పాపం చేసినని గుర్తించట్లేదు, కేవలం జనాల కోసం అలా చేస్తున్నాడు అనేది కూడా మనం గమనించాలి. సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను, బతిలాడుకున్నాడు కాబట్టి సౌలు వెంట వెళ్ళాడు. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అమాలేకీల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయానే అని చెప్పగా, మరణశ్రమ నాకు గడిచిపోయానంటే దాని ఉద్దేశం ఏంటంటే సౌలు చంపట్లేదు కదా అగగుని ఎప్పుడు కూడా బానిసగా చేసుకుని చిత్రహింసలు పెడదాం అనుకున్నాడు. అందుకే అగగుని చంపకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇదిగో నాకు మరణశ్రమ తప్పిపోయింది కదా, సౌలు నన్ను వదిలిపెట్టేశాడు కదా అని సంతోషంగా మాట్లాడుతున్నాడు సమూయేలుతో. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకుండా పోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తొత్తునీలుగా నరికెను. దేవుడు సౌలుకు అప్పగించిన పని సమూయేలు చేస్తున్నాడు, సౌలు చేయలేని పని సమూయేలు పూర్తి చేస్తున్నాడు అని దాని అర్థం. ఇదిగో నాకు మరణం పోయింది అని అతడు సంతోషపడే లోపే సమూయేలు అతన్ని చంపేస్తున్నాడు. అతడు బతుకున్నప్పుడు చాలా మంది స్త్రీలకి సంతానం లేకుండా చేశాడు, చాలా మందిని చంపాడు. దానికి తీర్పుగా దేవుడు కూడా ఇప్పుడు అతనికి మరణాన్ని దయచేస్తున్నాడు అన్నట్టుగా సమూయేలు అతన్ని చంపాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సమూయేలు ఇక్కడ చంపాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సౌలు చేయాల్సిన పని సమూయేలు చేశాడు, సౌలు దేవుడు అప్పగించిన పని చేయడంలో విఫలమయ్యాడు, ఇంకా గర్వాన్ని పెంచుకుంటున్నాడు అని దాని అర్థం. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. ఆ ఊరి పేరే సౌలు గిబియా. తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నింటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. సమూయేలు బాగా బాధపడుతున్నాడు అని దాని అర్థం. అతన్ని మళ్ళా దర్శింపడానికి వెళ్ళలేదు అంటే వీళ్ళిద్దరూ మళ్ళా కలవలేదని కాదు, మామూలుగా ఎప్పుడు కూడా ఉండే వాళ్ళ మధ్యలో ఉన్న బంధం తెగిపోయింది. సౌలుని ఇంకెప్పుడు కూడా చూడడానికి పరామర్శించడానికి సమూయేలు వెళ్ళలేదు అని దాని అర్థం. తర్వాత కలుసుకుంటారని చెప్పాను కదా, అక్కడ కూడా సమూయేలు వెళ్ళడు కలుసుకోవడానికి, సౌలే వస్తాడు. ఆ తర్వాత చదువుకుందాం మనం, అదంతా వేరే సందర్భం. ఇంకెప్పుడు కూడా సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళలేదు. సౌలుని దేవుడు వద్దన్నాడు కదా, ఇంకా బాధ కలిగినా కానీ సమూయేలుకి దేవుడి మాట వింటున్నాడు సమూయేలు, ఇంకెప్పుడు కూడా సౌలు దగ్గరికి వెళ్ళలేదు అని దాని అర్థం. మరియు తాను సౌలును ఇజ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. కేవలం సమూయేలు మాత్రమే కాదు, దేవుడు కూడా బాధపడుతున్నాడు అని దాని అర్థం. ఎక్కడైనా కానీ పశ్చాత్తాపడ్డాడు అంటే బాధపడ్డాడని మీరు పెట్టుకోండి. పైనే కదా మనం చదువుకున్నాం దేవుడు పశ్చాత్తాపడ్డు అని, అది ఇది కలపకండి. ఇక్కడ పశ్చాత్తాపడ్డు అంటే దేవుడు తప్పు చేయడు అని దాని అర్థం. ఇక్కడ పశ్చాత్తాపం అంటే తప్పు చేసి పశ్చాత్తాపడే ఆ పశ్చాత్తాపం కాదు, బాధపడుతున్నాడు. సౌలు చెడ్డవాడిగా అయిపోయినందుకు దేవుడు బాధపడుతున్నాడు, సమూయేలు కూడా బాధపడుతున్నాడు అని దాని అర్థం. సమూయేలు మొదటి పత్రిక 16వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖించుదువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు
నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకన్ని నేను రాజుగా నియమించుదును, నీ కొమ్మును తైలంతో నింపు అంటే అభిషేకించడానికి నేను వేరే వాళ్ళని ఎంచుకున్నాను, అతన్ని వెళ్ళి అభిషేకిద్దు కానీ పద అని చెప్పేసి సమూయేలుని దేవుడు పంపుతున్నాడు అని దాని అర్థం. ఇంకా రాజుగా ఉండకుండా విసర్జించిన అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇంకా సౌలుకి ఇచ్చిన అవకాశాలన్నీ కూడా అయిపోయినాయి అని దాని అర్థం. ఈ 13, 14, 15 ఈ 3 అధ్యాయాల్లో కూడా సౌలు ఎలా కొద్ది కొద్దిగా పాపలో పడిపోయాడు, గర్వాన్ని తలకెక్కించుకున్నాడు, చెడ్డ లక్షణాలను మానుకోకుండా ఇంకా పెంచుకుంటా పోయాడు ఈ 25 సంవత్సరాల్లో అని మనం చదువుకుంటా వచ్చాం కదా. ఆ సుమారుగా 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా సౌలుకి ఇచ్చిన అవకాశాలన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా పూర్తిగా విసర్జింపబడ్డాడు సౌలు. కాబోయే రాజును సమూయేలుకి దేవుడు చూపిస్తున్నాడు అని దాని అర్థం. సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, ఈ మాటతో సౌలు ఇంకా ఎంత చెడ్డగా అయ్యాడనేది మనకు అర్థం అవ్వాలి. వేరే రాజును నియమిస్తే సమూయేలునే చంపేసేంత చెడ్డవాడైపోయాడు సౌలు అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. నీవు ఒక పెయ్యను తీసుకొని యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చి తిని అని చెప్పి యెషయిని బలి అర్పణకు పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. నువ్వు వెళ్ళు ముందు తర్వాత సంగతుల తర్వాత ఎవరన్నా అడిగితే ఇదిగో నేను బలి అర్పించడానికి వచ్చాను అని చెప్పు, బలి అర్పించడానికి కూడా నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి దేవుడు సమూయేలుతో చెప్పాడు. దేవుడు దావీదుని తర్వాత రాజుగా ఎంచుకున్నాడు అనే విషయం సౌలుకు తెలియకుండా ఉండడం ముఖ్యం. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఈ అధ్యాయం చివరిలో మనం దాన్ని మాట్లాడుకుందాం. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతన్ని నీవు అభిషేకింపవలెనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానముగానే వచ్చి తిని అనెను. ఊర్లో వాళ్ళందరూ కూడా ఎందుకు భయపడ్డారు అంటే ఎక్కడైనా కానీ ఒక ప్రవక్త ఒక ఊరికి వెళ్తున్నాడంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ భయం. ఎందుకు? ఇదిగో మేమేమైనా తప్పు చేసామేమో, ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాకు తీర్పు తెచ్చడానికి మమ్మల్ని పంపిస్తున్నాడేమో అన్నట్టుగా ప్రవక్తలు వస్తే జనాలందరూ కూడా ఎలా భయపడతారో అలా భయపడుతున్నారు. నువ్వు మంచిగానే వస్తున్నావా, సమాధానంగా ఏదన్నా బలు అర్పించడానికో లేదా మంచి విషయాలు చెప్పడానికో వాటి కోసమే వస్తున్నావా, లేకపోతే మమ్మల్ని శిక్షించడానికి వస్తున్నావా అని చెప్పేసి అడుగుతున్నారు. అప్పుడు అతడు సమాధానంగానే వచ్చి తిని అనెను. మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. శుద్ధి చేయడం అంటే మనం అంతకుముందు చదువుకున్నాం కదా, నీట్గా స్నానం చేయడం, ఎటువంటి అపవిత్రత తాకకుండా ఉండడం. అలా ముందు వాళ్ళని తయారు చేసి తర్వాత బలి అర్పించాడు సమూయేలు. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకొనెను. ఎలియాబు ఎవరంటే యెషయి పెద్ద కుమారుడు, అప్పటికే సైనికుడు, సౌలు సైన్యంలో సైనికుడుగా ఉంటాడు, మంచి బలం కలిగిన వాడు కాబట్టి ఇతన్నే దేవుడు నెక్స్ట్ రాజుగా ఎంచుకున్నాడేమో అని చెప్పేసి సమూయేలు అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లెక్క పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపాన్ని మాత్రమే చూస్తారు, దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని బట్టి దేవుడు రాజుగా ఎంచుకుంటాడు. అతడు కాదు రాజు, వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దేవుడు అతడు కాదన్నాడు. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హృదయాన్ని బట్టి దేవుడు తన సేవకులను ఎంచుకుంటాడు, పైరూపాన్ని బట్టి కాదు అనేది కూడా మనం గమనించాలి. ఇది పైన సౌలు విషయంలో కూడా మనం చదువుకున్నాం. ఆ తర్వాత సౌలు చెడ్డగా మారిపోయాడని కూడా మనం చదువుకున్నాం. దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని లక్ష్య పెట్టడు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని బట్టి దేవుడు అధికారులుగా నియమిస్తుంటాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదు అనెను. యెషయి ఏం చేశాడు? రెండో కుమారుని పిలిచాడు అబీనాదాబు, దేవుడేమో ఇతడు కూడా కాదు అన్నాడు. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా యెహోవా అతన్ని కోరుకొనలేదను. మూడో కుమారుడు షమ్మా, ఇతడు కూడా కాదన్నాడు. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదు అని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు. కడసారి వాడు అంటే చివరివాడు ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, సమూయేలు యెషయి యొక్క అందరు కుమారుల్ని లైన్లో నుంచోబెట్టమన్నాడు కదా, ఎందుకు యెషయి దావీదుని వదిలిపెట్టాడు అనే సందేహం కొంతమందికి వచ్చింది. ఒక కారణం ఏంటంటే దావీదు అందరికన్నా చిన్నవాడు, ఒక 12 నుండి 17 సంవత్సరాల మధ్యలో ఉంటాడు, చిన్నవాడు కాబట్టి గొర్రెలను మేపే పని అతనికి అప్పచెప్పాడు. పెద్దవాళ్ళకేమో కొంచెం కష్టమైన పనులు అప్పగించేవాళ్ళు, చిన్నవాడు కాబట్టి గొర్రెలను మేపే పని అతనికి అప్పచెప్పారు అనేది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే కొంతమంది ఏమంటారంటే దావీదు యెషయి యొక్క మొదటి భార్యకి పుట్టిన సంతానం కాదు, అందుకే తన కొడుకు
కొడుగ్గా చెప్పుకోవడానికి యెషై నిరాకరించాడు అనైనా మనం అనుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కారణం అనుకోవచ్చు, రెండు కూడా అయ్యి ఉండొచ్చు, రెండు కలిపి కూడా అయ్యి ఉండొచ్చు, మనకు తెలీదు. మొత్తానికి యెషై మాత్రం తన కుమారుల్లో దావీదును కలపకుండా వేరుగా పెట్టాడు. ఎవరిని సమూయేలు ఎంచుకోపోయేసరికి ఇప్పుడు చెప్తున్నాడు నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు అందని అర్థం. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషైతో చెప్పగా, ఎంత సమయం అయినా పర్లేదు అతన్ని పిలవండి, అతడు వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం అని చెప్పేసి సమూయేలు అంటున్నాడు. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను, చూడడానికి అందంగా ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. నాట నుండి పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చిందంటే అక్కడ నుండి దేవుడు దావీదుకు తోడుంటున్నాడు. దావీదు ఏది చేసినా కానీ అందులో సహాయపడుతున్నాడు అని దాని అర్థం. దేవుడు ఎందుకని సౌలును కాదని గొర్రెలను కాసుకునే దావీదుని ఎంచుకున్నాడు, దావీదుని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఈ పుస్తకం మొత్తం మనం చదువుకుంటూ వెళ్తాం. నేను ఎందాడు చెప్పాను కదా, దావీదుని ఎంచుకున్న తర్వాత దావీదు వెంటనే రాజు అవ్వకుండా దావీదు రాజు అవడానికి సుమారుగా ఇంకో 15 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేదే ఈ పుస్తకం మొత్తం మనం చదువుకుంటూ వెళ్తాం. దావీదుకి సుమారుగా 12 నుండి 17 సంవత్సరాలు బాలుడిగా ఉన్నప్పుడు సమూయేలు అతన్ని అభిషేకించాడు. దావీదుకి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు దావీదు రాజు అవుతాడు. ఈ 15 సంవత్సరాలు కూడా దేవుడు రాజుగా దావీదుని ఎందుకు ఎంచుకున్నాడు, దావీదులో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, దావీదులో మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఏంటి, ఏ విషయాలు చూసి దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు, ఎక్కడో ఉన్న సమూయేలుని ఇక్కడ దాకా రప్పించాడు, తన అన్నలను కూడా కాదని కేవలం అందరికన్నా చిన్నవాడైన దావీదుని ఎంచుకున్నాడు. ఈ విషయాలు ఈ పుస్తకం మొత్తం మనం చదువుకుంటూ వెళ్తాం. ఇలా చదవడం ద్వారా దావీదుని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో, దావీదు ద్వారా మనం ఏం నేర్చుకోవాలో దేవుడు మనకి చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తున్నాడు, సౌలుకి చెప్తున్నాడు. అందరికీ కూడా దేవుడు రాజుగా దావీదుని ఎందుకు ఎంచుకున్నాడు, దావీదులో ఏ ఉన్నాయి అనేది తెలియజేస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మనం చదువుకుంటూ వెళ్దాం దావీదులో ఏ ఏ లక్షణాలు ఉన్నాయి అనేది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరవింపగా. చాలామంది ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారండి. దురాత్మ అనగానే చనిపోయిన వాళ్ళ ఆత్మ కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా అయ్యి వాళ్ళు వచ్చి సౌలుకి పట్టారు అనేది కాదు. ఇక్కడ దురాత్మ అంటే దేవదూతల్లో చెడ్డవి. అపవాదితో పాటు పడవేయబడ్డాయి కదా దురాత్మ సమూహాలు అని చదువుకుంటాం మన కొత్త నిబంధనలో. అపవాది యొక్క దూతలు అని దాని అర్థం. ఆ అపవాది యొక్క దూతలు సౌలును హింసించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అని దాని అర్థం. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా హింసిస్తాయి ఈ దురాత్మలు. కొంతమందిని వ్యాధుల చేత హింసిస్తాయి, కొంతమందిని మానసిక వేదన చేత హింసిస్తాయి, ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలాగా హింసిస్తాయి. ఇక్కడ ఈ దురాత్మ సౌలుని మానసికంగా వేధిస్తుంది అనేది మనం గమనించాలి. దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని తీశాడో అప్పుడు దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఆ అపవాద దురాత్మ వచ్చి సౌలుని హింసిస్తుంది అని దాని అర్థం. మానసికంగా హింసిస్తుంది అని దాని అర్థం. ఎలా అయినా హింసించవచ్చు. ఇక్కడ ఈ పరిస్థితుల్లో సౌలుని మానసికంగా హింసిస్తుంది అని దాని అర్థం. అంతేగాని చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా వచ్చి దెయ్యం పట్టింది సౌలుకి అన్నట్టుగా కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఈ వచనంలో డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సౌలు సేవకులు దేవుడి యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. అందరూ కూడా గుర్తించారు చూడండి. దేవుడే ఇచ్చాడు అవకాశం, దేవుడు అవకాశం ఇవ్వబట్టే నువ్వు ఇప్పుడు ఇలా హింసింపబడుతున్నావు అని సౌలు దగ్గర ఉండే వాళ్ళు కూడా గుర్తించారు. ఎందుకు గుర్తించారు మనం పైనే చదువుకున్నాం కదా. సౌలు ప్రతి విషయంలో కూడా దేవుడి ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని చెప్పేసి, ఇదిగో సౌలా నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కదా, అందుకని దేవుడే నిన్ను ఇప్పుడు హింసించడానికి అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళు కూడా గుర్తించారు అని దాని అర్థం. మా ఏలిన వాడైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకణ్ణి విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. ఇదిగో నువ్వు ఇలా మానసికంగా బాగా హింస అనుభవిస్తున్నావు కదా, నీ హింస తగ్గడానికి మార్గం ఏంటంటే నీ చెవులకి కొంచెం వినసొంపుగా ఉండే మ్యూజిక్ వినటం వల్ల కొంచెం నీ హృదయం శాంతి ఇచ్చింది.
వచ్చిద్దేమో, అలాగా మ్యూజిక్ బాగా కొట్టే వాళ్ళని మేము తీసుకురామా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. సౌలు బాగుగా వాయింపగల ఒకనిని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారుల్లో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా. ఇక్కడ మీరు గుర్తించండి, దావీదు గురించి ఇన్ని విషయాలు ప్రజలకు ఎలా తెలిసాయి అంటే దాని ఉద్దేశం ఏంటంటే దావీదు ఎప్పటి నుండో కూడా మ్యూజిక్ వాయిస్తున్నాడు. ఎవరన్నా కానీ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాయిద్యాలు వాయిస్తున్నాడు, వినసొంపుగా వాయిస్తున్నాడు. దాని ద్వారా అందరి మనసులకు ప్రశాంతత కలుగుతుంది. అది మాత్రమే కాదు, ఎక్కువగా దేవుడి గురించే మాట్లాడుతున్నాడు, దేవుడి గురించే పాటలు పాడుతున్నాడు అని దాని అర్థం. అందరికీ కూడా తెలుసు దావీదు బాగా పాటలు పాడతాడు. దేవుడి పాటలే, మళ్ళీ ఏ పాటలు పెడితే ఆ పాటలు కాదు, దేవుడి పాటలు, మ్యూజిక్ వాయించడం, మంచిగా దేవుడి గురించి చెప్పడం, ఇవన్నీ కూడా దావీదు చిన్నప్పటి నుండే చేస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసింది. అదే ఇక్కడ రాజుకు తీసుకొచ్చి చెబుతున్నారు అని దాని అర్థం. దావీదులో ఆల్రెడీ దేవుడికి నచ్చే విషయాలు మనకు కొన్ని ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. కీర్తనలతో ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళ దగ్గర మంచిగా మ్యూజిక్ వాయించి, వాయిద్యాలు వాయించి వాళ్ళ మనసుకి ఆదరణ కలగజేస్తున్నాడు. ఇదిగో యెహోవా వాడికి తోడున్నాడు, మంచి మాట నేర్పరి అంటున్నాడంటే ఎప్పుడూ కేవలం దేవుడి మాటలే మాట్లాడుతున్నాడు, ఆ దేవుడి మాటలు వేరే వాళ్ళకి బోధిస్తున్నాడు. ఈ లక్షణాలన్నీ కూడా దేవుడికి బాగా నచ్చే లక్షణాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వీటి గురించి మనం తర్వాత కీర్తనలో కూడా చదువుకుంటాం. దావీదు రాసిన పాట అవన్నీ కూడా మనం తర్వాత కూడా చదువుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి గురించి చదువుకుందాం. దావీదు చిన్నప్పటి నుండి కూడా దేవునిలో పెరుగుతున్న వ్యక్తి, దేవుడి మీద మంచి భక్తి గలవాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకొన్ని మాటలు కూడా ఉన్నాయి. బహుశూరుడు యుద్ధశాలి అంటున్నారు చూడండి. అంటే దేవుడి తరపున, ఇజ్రాయేల్ తరపున యుద్ధం చేయడానికి ఆసక్తి గలవాడు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దావీదుకి బాగా యుద్ధాశక్తి ఉంది, దేవుడి తరపున పోరాడాలి, దేవుడి తరపున యుద్ధం చేయాలి అనేది ఉంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దావీదుకి యుద్ధాశక్తి ఉన్నా కానీ, యుద్ధం చేయాలి, దేవుడి తరపున పోరాడాలి అని ఉన్నా కానీ తన కుటుంబమే నిరాకరిస్తుంది. తన తండ్రి, తన అన్నలు కూడా తన తక్కువగా చూస్తున్నారు అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఆసక్తి అయితే ఉంది, మంచిగా మ్యూజిక్ వాయిస్తాడు, దేవుడి గురించి బాగా చెప్తాడు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు రాజుకు కూడా మంచి మ్యూజిక్ అవసరం కాబట్టి దావీదుని పిలుస్తున్నారు. సౌలు యెషై యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుము అనెను. అప్పుడు యెషై ఒక గార్ధబము మీద రొట్టెలను, ద్రాక్షరసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నొద్దకు పంపెను. మీరు గుర్తుపెట్టుకోండి, అప్పటికే సమూయేలు దావీదుని రాజుగా అభిషేకించేశాడు. కాకపోతే ఈ మాట సౌలుకి వీళ్ళెవరో కూడా చెప్పట్లేదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయువాడాయను. సౌలు యొక్క ఆయుధాలు ఏవైతే ఉంటాయో, అంతే కత్తి కానీ, ఈటి కానీ అవన్నీ కూడా మోసే పని ఎవరికి అప్పచెప్పారు? దావీదుకి అప్పచెప్పారు. దావీదు ఎప్పుడు కూడా ఇంకా సౌలు పక్కనే ఉంటున్నాడు. ఎప్పుడంటే అప్పుడు సౌలుకి మ్యూజిక్ వాయిస్తూ ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. అలాగే తన ఆయుధాలు కూడా మోస్తున్నాడు అని దాని అర్థం. అంతటా సౌలు దావీదు నా అనుగ్రహం పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషైకి వర్తమానం పంపెను. ఏదో కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు, నా దగ్గరే ఉండాలి, ఎప్పుడు కూడా నాకు ఆదరణ కలగజేయాలి, మాటల ద్వారా, మ్యూజిక్ ద్వారా నా దగ్గరే ఉండాలి అని చెప్పేసి దావీదు యొక్క తండ్రికి సౌలు వర్తమానం పంపిస్తున్నాడు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంత చెడ్డవాడైనా కానీ, మానసికంగా ఎంత విశ్రాంతి లేనివాడైనా కానీ దేవుడి పాటలు, దేవుడి మాటలతో మంచి ఆదరణ పొందుతున్నాడు సౌలు. సౌలు లాంటి వాడే ఆదరణ పొందుతున్నాడు అంటే దావీదు మాటలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, దావీదు పాటలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి, దేవుడి యొక్క మాటలతో అతడు హృదయం అంతా కూడా ఎంత పవిత్రంగా ఉంది. ఇవన్నీ కూడా మనం గమనించాలి. యాక్చువల్గా దావీదు వయసులో, అంటే టీనేజ్, ఆ వయసులో పిల్లలందరూ కూడా ఎలా ఉంటారంటే ఎలా పడితే అలా ఉంటారు. ఆ వయసులో కూడా దేవుడి మీద మంచి ఆసక్తి చూపించాడు కాబట్టే దావీదు అంటే దేవుడికి బాగా ఇష్టం ఏర్పడింది. దావీదుని ఎంచుకున్నాడు తర్వాత రాజుగా. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజుగా చేశాడు దేవుడు అనేది మనం గమనించాలి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. అతడు సేద తీరి బాగాయెను. సౌలు బాగుపడుతున్నాడు అంటే అది దేవుడి యొక్క మాటల ద్వారానే. దేవుడే శిక్షించినప్పటికీ సౌలుని మరలా సౌలుకి ఆదరణ కలిగించేది కూడా, సౌలుని బాగు చేయాలన్నా కూడా మళ్ళా దేవుడి మాటలే కావాలి, దేవుడి పాటలే కావాలి అనేది ఈ మాటల యొక్క సారాంశం. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, దావీదుని ఆల్రెడీ సమూయేలు అభిషేకించాడు, రాజు అవుతావు అని. దావీదు ఏమనుకోవచ్చు, ఈ సౌలు చనిపోతేనే కదా నేను రాజు అవుతాను, ఇతడు ఇలాగే బాధపడినాయి అని దావీదు అనుకోవచ్చు. కానీ దావీదు అలా అనుకోలా.
సౌలు బాధను చూసి ఆ బాధల్లో సహాయం చేయడానికి మంచిగా మ్యూజిక్ వాయిస్తున్నాడు. అవతల ఉన్న వాళ్ళు మన శత్రువులైనా మన మిత్రులైనా ఎవరైనా కానీ వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదుకోవాలి. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం గొప్పవాళ్ళం అవ్వాలి, వాళ్ళని తొక్కేసి మనం పైకి ఎదగాలి, ఎలాంటి ఆలోచనలు మనకు ఉండకూడదు. అది కూడా ఈ దావీదుని చూసి మనం నేర్చుకోవాలి. ఎదుట కనబడుతున్న వాళ్ళు ఎవరైనా అతనికి మనం సహాయం చేయాలి. దావీదు జీవితాంతం కూడా మనం గమనించవచ్చండి ఈ విషయం. సౌలు చనిపోతేనే దావీదు రాజు అవుతాడని దావీదుకి తెలుసు. అయినా కానీ సౌలుకే సహాయం చేస్తున్నాడు అంటే దావీదు సింహాసనాన్ని కోరుకునే వ్యక్తి కాదు, దేవుడికి లోబడే వ్యక్తి. ఎదుటి వాళ్ళ బాధలు చూసి ఆనందపడే వ్యక్తి కాదు, వాటిని ఓదార్చడానికి ప్రయత్నం చేసే వ్యక్తి. ఎదుటి వాళ్ళను మోసం చేసో ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టో ఎదగాలి అనుకునే వ్యక్తి కాదు, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళకి సహాయం చేయడానికి తాను శ్రమపడినా పర్లేదు అనుకునే వ్యక్తి. ఇలాంటి లక్షణాలు దావీదు నుండి మనం నేర్చుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈరోజు మనం చదువుకున్న 15, 16 ఈ 2 అధ్యాయాల్లో కూడా సౌలు పతనం, దావీదుని హెచ్చించడం ఇదే మనం చదువుకున్నాం. సౌలు 30 సంవత్సరాలకి రాజయ్యాడు. దావీదుకి సుమారుగా 12 నుండి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు దావీదుని సమూయేలు అభిషేకించాడు. ఇప్పటి వరకు మనం సౌలు జీవితంలో చదువుకున్నది కేవలము 25 సంవత్సరాల చరిత్ర మాత్రమే. ఈ 25 సంవత్సరాల్లో సౌలు తనలో ఉన్న పాపాన్ని మానుకోకుండా ఇంకా పెంచుకుంటా పోయాడు. ఫైనల్గా తన సింహాసనాన్నే కోల్పోతున్నాడు అనేది మనం గమనించాలి. ఈ 15వ అధ్యాయంలోనేమో సౌలు యొక్క పతనం గురించి మనం చదువుకున్నాం. 16వ అధ్యాయంలోనేమో దేవుడు దావీదుని ఎందుకు ఎంచుకున్నాడని మనం చదువుకున్నాం. ఈ 2 అధ్యాయాల్లోనే కాదు, ఇక్కడ నుండి అంటే రేపొద్దున మనం చదువుకోబోయే 17వ అధ్యాయం నుండి ఈ పుస్తకం చివరి వరకు కూడా దేవుడు ఎందుకని దావీదుని రాజుగా ఎంచుకున్నాడు, సౌలును నిరాకరించాడు అనేవే మనం చదువుకుంటూ వెళ్తాం అనేక ఉదాహరణల ద్వారా. ఇప్పటి వరకు సౌలు చేసిన తప్పుల వల్ల కేవలము రాజ్యాధికారాన్ని మాత్రమే పోగొట్టుకున్నాడు సౌలు. అయితే ఇక్కడి నుండి సౌలు ఏం చేస్తాడంటే ఇంకా చెడ్డగా అయిపోతాడు. అట్లీస్ట్ రాజార్హతను పోగొట్టుకున్నా మారు మనసు పొందితే పరలోకానికన్నా వెళ్ళేవాడు, భక్తుడిగా అన్నా ఉండేవాడు రాజుగా ఉండకపోయినా. కాకపోతే తను ఇంకా గర్వానికి పోయి ఇంకా చెడ్డవాడిగా అయిపోయి పరలోకానికి వెళ్ళే అవకాశం కూడా కోల్పోయాడు. భక్తుడిగా ఉండే అవకాశం కూడా ఎలా కోల్పోయాడు అనేది మనం మిగతా అధ్యాయాల్లో చదువుకుంటూ వెళ్దాం. ఎప్పుడైనా కానీ మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తే మనం మారు మనసు పొందాలి. అంతేగాని ఇంకా చెడ్డవారైపోయి ఈ భూమి మీద శ్రమలు అనుభవించడమే కాకుండా నరకానికి వెళ్ళిపోయే వాళ్ళలాగా మనం తయారవ్వకూడదు అనేది సౌలు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఈ రోజు చదువుకున్న 15, 16 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహాయం చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.